పెద్దపల్లి జెండా చౌరస్తాలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సత్యసాయి సేవా సమితి సభ్యులను ఎమ్మెల్యే విజయరమణారావు అభినందించారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం సోమవారం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పెద్దపల్లి జెండా కూడలిలో చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో చాలా సంవత్సరాలుగా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇక ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందాలని కోరారు. పెద్దపల్లి సత్యసాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి పట్టణం జెండా కూడల్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి హాస్పిటల్లో రెగ్యులర్గా అన్నదాన కార్యక్రమం, పేషెంట్లకు రోగులు ఎవరు వచ్చినా, రోగుల బంధువులు వచ్చినా, దాంతోపాటు ప్రతిసారి వేసవి సమయంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం, వాటితో పాటు పేదలకు కానీ ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం. సేవా సమితిలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మున్ముందు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున ముందుకెళ్ళి ప్రజల మన్ననలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాలకు ఆ పుట్టపర్తి సాయిబాబా దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సేవాదల్ జిల్లా కోఆర్డినేటర్ హనుమంతరావు మాట్లాడుతూ సత్యసాయి బాబా వారు చెప్పిన విధంగా సేవ ప్రేమతో నిస్వార్థంతో చేయాలని అన్నారు. సంపాదించిన దాంట్లో 10% సేవా కార్యక్రమాలకు వినియోగించాలని అన్నారు. శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహంతో పెద్దపల్లి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్లం లక్ష్మీనారాయణ, వై జ్యోతి, ఎం లక్ష్మణమూర్తి, తొడుపునూరి వెంకటేశం, బొల్లం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.